ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లాలో ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ పర్యటించారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు కుల సంఘాలు, ఉపసంఘాలు, పలు వర్గాల నుంచి ఆయన వినతులు స్వీకరించారు, బహిరంగ విచారణ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దంటూ నివేదిక ఇచ్చారు. దీంతోపాటు ఏదైతే ఎంఆర్పీఎస్ ఇతర ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసి నివేదికలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా క్రోడీకరించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని కూడా జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ పర్యటించారు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాసవి కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. పలు సామాజిక సంస్థలు కూడా ప్రజల ఆరోగ్యం సంబంధించి కృషి చేస్తున్నాయని, ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యాన్ని అందజేసి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని కూడా రవీంద్ర కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను సోషల్ మీడియా సంబంధించినటువంటి కార్యకర్తలను వేధిస్తున్నారని ఈరోజు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిన్మతి లింగయ్య ఏ ఒక్క చిన్న కారణం ఉన్నా కూడా వెంటనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వేధిస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో కొడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ వేధింపులు చేస్తూ ఉన్నారని కూడా చిన్మతి లింగయ్య ఈ సందర్భంగా ఆరోపణలు చేయడం జరిగింది. వీటిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదే రకంగా ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. పోలీసులకు సంబంధించినటువంటి అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులపైన కూడా తాము చర్యలు తీసుకుంటాం, అవన్నీ కూడా నమోదు చేస్తూ ఉన్నాం. ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని కూడా, చట్టం ప్రకారం వారు నడుచుకోవాలని కూడా చిన్మతి లింగయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసినా, అక్రమంగా వేధింపులకు గురి చేసినా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీసుకొచ్చి డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని కూడా చిన్మతి లింగయ్య ఈ సందర్భంగా తెలిపారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో వైష్ణవ ఆచారం ప్రకారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈరోజు లక్ష పుష్పార్చన పూజలతో పాటు సహస్రనామార్చన, గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రం రోజున స్వామివారిని దర్శించుకుంటే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని కూడా ప్రతి ఒక్కరి నమ్మకం. కాబట్టి ఈరోజు వేకోజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని స్వామివారి సేవలు తరించారు. దీంతోపాటు స్వామివారు ఈరోజు వివిధ రూపాల్లో అలంకరణ చేసి మండపాల్లో కూడా ఊరేగించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద చెవిలో పూలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, విద్యాశాఖలో ఎస్ఎస్ఏలను విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను చూస్తే నెన్నెల మండల కేంద్రంలో గల కృష్ణపల్లి అటవీశాఖ రేంజ్ కార్యాలయం ముందు కోనంపేట గ్రామస్తులు ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి రోడ్డు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, రోడ్డు సౌకర్యం లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అటవీశాఖ అధికారులు రోడ్డు నిర్మాణం కోసం వెంటనే అనుమతులు ఇవ్వాలంటూ కోనంపేట గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంచిర్యాల పోలీస్ సబ్ డివిజన్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులకు వినూత్న రీతిలో శిక్ష విధించింది అదనపు మెజిస్ట్రేట్ కోర్టు. 10 మంది 10 రోజుల పాటు ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తూనే మంచిర్యాల మున్సిపాలిటీలో పరిసరాలు శుభ్రం చేయాలంటూ ఇచ్చిన తీర్పులో భాగంగా మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు మందుబాబులు. కొమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు తమ నిరసన కొనసాగించారు ఎస్ఎస్సీలు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, విద్యాశాఖలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 మంది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. 3వ రోజు ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం టీటీడీ కళ్యాణ మండపం నుండి తెలంగాణ చౌరస్తా వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమల్ని రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఉద్యోగులు తెలిపారు. ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటుంది, ఎందుకు ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు ఇవ్వనందుకు విజయోత్సవాలు జరుపుకుంటుందా, లేక మాజీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వనందుకు విజయోత్సవాలు జరుపుకుంటుందా తెలిపాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తామంటూ కూడా ప్రకటన చేశారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా నిజమైన నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే విధంగా ఆ విధంగా తగిన చర్యలు తీసుకోవాలని దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టత హామీ ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా నిరుపేదలు పేదలుగానే ఉన్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించి కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, పెండింగ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నిరోధిక దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా నేడు 3వ రోజు దీక్ష కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి టీ తాగే సమయంలో మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాను, వెంటనే రెగ్యులరైజ్ చేస్తానంటూ హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటికీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయకుండా వారి యొక్క సమస్యలన్నీ కూడా పెండింగ్లోనే ఉంచారంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసే సమయంలో కూడా సమయం పట్టినప్పటికీ కూడా అప్పటి వరకు పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి పే స్కేల్ను అమలు చేయాలి. అలాగే మిగతా పెండింగ్లో ఉన్నటువంటి ఇతర సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ యొక్క నిరోధిక దీక్ష పూర్తి స్థాయిలో కొనసాగుతుంది, అవసరమైతే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణం శాంతినగర్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి 40 క్వింటాల పీడిఎస్ రైస్ను సివిల్ సప్లై అధికారులు పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే ఇళ్ల నుండి సేకరించినటువంటి పీడిఎస్ రైస్ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించిన ఒక ముఠాగా ఏర్పడుతుంది. ఇది మరొక ముఠాగా ఏర్పడినట్టు కూడా వారంతా కూడా చెప్తున్నారు. నేరుగా శాంతినగర్లో ఉన్నటువంటి గోదాం నుండి నేరుగా పీడిఎస్ రైసు ఏ విధంగా అయితే గన్ని బ్యాగ్లో ఉంటుందో అదేవిధంగా ఆ గోదాం నుండి అక్రమంగా 40 క్వింటాల రైసును తరలించడం పట్ల కూడా స్థానికులంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ జరుగుతుందని కూడా సివిల్ సప్లై అధికారులు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎండి మన్సూర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించే 2 లక్షల రూపాయల చెక్కును మన్సూర్ కుటుంబానికి అందజేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని చెప్పి హన్మకొండలో ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షన్ దగ్గర బీఆర్ఎస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి ఖాతాలో నుంచి సైబర్ నేరగాళ్లు 1,15,000 రూపాయలు కొట్టేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేసే ప్రతాప్ అనే బ్యాంకు ఉద్యోగి ఖాతాలో నుంచి ఈ అమౌంట్ను సైబర్ నేరగాళ్లు కొట్టేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ప్రతాప్ పాలకుర్తి పోలీసులను ఆశ్రయించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే మల్యాల మండలం బేడనపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి తర్వాత జరిగిన షార్ట్ సర్క్యూట్లో ఇంట్లో పడుకున్నటువంటి తిరుపతి అనే వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. పూర్తిగా కూడా షార్ట్ సర్క్యూటే కారణమని ఈ సందర్భంగా
పోలీసులు అయితే నిర్ధారించారు. మరి ఇంకా ఏదైనా కారణం ఉందన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరి అసలు ఒక్క వ్యక్తి ఇంట్లో, తిరుపతి అనే ఒకే వ్యక్తి ఆ రోజు నిన్న ఇంట్లో ఉన్నాడు. ఈ క్రమంలో అది అర్ధరాత్రి తర్వాత జరగడంతో స్థానికంగా ఎవరు కూడా చూడకపోవడము, తెల్లవారి చూసేసరికి ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. మరి ఆయన బాడీని అందులో నుంచి వెలికి తీసి ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక మరొక వార్త, ఓ వృద్ధురాలు రాజవ్వ అనేటువంటి వృద్ధురాలను రెండోసారి శ్మశాన వాటికలో వదిలేశారు కుమారులు. నలుగురు పుత్రులున్నా కూడా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి శ్మశాన వాటికలో వదిలేస్తే అధికారులు తీసుకెళ్లి కుమారులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా మళ్ళీ 2 రోజుల క్రితము ఇదే శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లారు. దీంతో సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా ఆర్డీఓ, మెజిస్ట్రేటు పూర్తి స్థాయిలో కూడా కుమారులను పిలిచి వారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ కేసు నమోదు చేస్తామని వారికి చెప్పడం జరిగింది. 3 నెలల వరకు వీరికి జైలు శిక్ష ఉండే అవకాశం ఉందని సందర్భంగా ఆర్డీఓ మధుసూదన్ అన్నారు. మరి ఇంత దారుణంగా వ్యవహరించిన వీరిపైన కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక మరొక వార్త, మెట్పల్లిలోని వెల్లుల్ల గ్రామంలో ఉన్న ప్రముఖ ఆలయము ఎల్లమ్మ దేవత ఆలయము. ఈ క్రమంలో దాన్ని ఎండోమెంట్కు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఇవాళ వెల్లుల గ్రామస్తులు మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చి మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద తీవ్ర స్థాయిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ జిల్లా స్థాయి అధికారికి వినతి పత్రం ఇచ్చి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ వెల్లుల ఎల్లమ్మ దేవస్థానాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావడాన్ని గ్రామస్తులు అలాగే ఈ ఎల్లమ్మ భక్తులైతే తీవ్రంగా నిరసిస్తున్నారు. వారం రోజుల్లో దీనిపైన నిర్ణయం వెనక్కి రాకపోతే పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా వెల్లుల గ్రామస్తులైతే తెలిపారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె కంటిన్యూ చేస్తూ ఉన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ నిరవధిక సమ్మెను విరమించలేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పని చేస్తున్నటువంటి వందలాది ఉద్యోగులు కూడా 3 రోజుల నుంచి కంటిన్యూగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారుల చేత తమ విధుల్లో చేరాలని చెప్పేసి, విధుల్లో డ్యూటీలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా మాకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పటికీ నెరవేర్చకపోవడం వల్ల తర్వాత సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, వీటితో పాటుగా అనేక డిమాండ్లు ఉన్నాయని చెప్పేసి అన్ని పరిష్కరించే వరకు కూడా జిల్లా కేంద్రంలో నిరవధికంగా వివిధ దశల్లో వివిధ రూపాల్లో సమ్మె కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా ఇటు ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కలెక్టర్ బదావత్ సంతోష్ వడ్ల కొనుగోలు కేంద్రాలన్నీ ఆకస్మిక తనిఖీ చేశారు. కోడేరు మండలం దేవుని తిరుమలాపూర్లో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిచేసి అక్కడ రైతులకు ఉన్నటువంటి సమస్యలను తర్వాత తేమ శాతాన్ని కూడా ఆయన పరిశీలించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే అధికారులు రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అన్ని ఏర్పాట్లతో పాటు కావాల్సినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతులకు తో కూడా మాట్లాడి వారికి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎలాంటి సమస్య లేకుండా అధికారులు చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా అధికారులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి దేవుని తిరుమలాపూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రతినిధులు కేవలం బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో మాజీ ఉప సర్పంచ్ కటకం మహేష్కి సంబంధించినటువంటి ఉపాధి పొందుతున్నటువంటి హోటల్కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని షెడ్లు వేసుకొని కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా హోటల్ ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి సమాచారం లేకుండా ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్షతో వేసుకున్నటువంటి హోటల్ షెడ్యూల్ను కూల్చివేయడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి, ఇది ఒకటే కాకుండా అతని పైన కేసులు కూడా నమోదు చేయించడం జరిగిందని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు లేనిపోని విషయాలన్నీ చెప్పి ఈ రాజకీయ కక్షలో భాగంగా హోటల్ షెడ్డును కూల్చివేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేయించాలని చెప్పేసి ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపులు ఆపి ప్రజా పాలన పైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేటలో ఈరోజు
మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన కాంట్రాక్టు ఉద్యోగుల శిబిరాన్ని ఆయన సందర్శించారు. అక్కడ వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో వాళ్ళని కలిసిన సందర్భంలో ఒక్క ఛాయ తాగినంత సేపట్లో మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా సంవత్సరం గడుస్తున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోవడం గర్హనీయమని చెప్పి హరీష్ రావు రేవంత్ రెడ్డి వైఖరిని దుయ్యబట్టారు. తక్షణమే సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులన్నింటినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళ పే స్కేల్స్ని కూడా సవరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన ఈ సందర్భంగా ఆర్బీఐ విడుదల చేసినటువంటి ఆర్థిక నివేదికని బయటపెట్టాడు. 2023-2024కు సంబంధించిన ఆర్థిక నివేదికలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా సాగిందో చాలా స్పష్టంగా చెప్పిందని, కేవలం 3 లక్షల పైచిలకు ఉన్న అప్పుల్ని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా 7 లక్షల పైచిలకు అప్పులు చేశారని చెప్పి దుష్ప్రచారం చేసి తెలంగాణ రాష్ట్రంలో దివాలా తీయించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేయడం మానుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని కంది జైల్లో ఉన్నటువంటి లగచర్ల బాధితుడు వీర్యానాయక్ని హాస్పిటల్కు తీసుకొచ్చి చెక్ చేయించారు. నిన్న సాయంత్రం నుంచి ఆయనకు గుండెపోటు వస్తున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి అధికారులు అక్కడికి తీసుకువెళ్లారు. నిన్న సాయంత్రమే వీర్యానాయక్ గుండెలో నొప్పి ప్రారంభమైంది. అధికారులు అంతగా పట్టించుకోక ఆలస్యం చేయడం వల్ల కొంత ఇబ్బంది ఎదురైంది. ఈరోజు ఉదయం మళ్ళీ ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసిన నేపథ్యంలో ఆయనకు తీవ్రమైనటువంటి గుండె ప్రాబ్లం ఉన్నట్టుగా అర్థమైంది. ఆయన వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కూడా ఆయన చేతులకు బేడీలు వేసి పోలీసులు తీసుకువెళ్లడం చర్చనీయాంశమైంది. పలువురు ఈ ఘటనని దుయ్యబట్టినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక జహీరాబాద్లోని చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు పోలీసులు పేకాట రాయులను 5గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,42,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద 10 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.